చంచలమ్మ బయట కూర్చొని సింధూర వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కేశవ వచ్చి, "ఏంటి చంచలమ్మ అలా చూస్తున్నావని" చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ, "సింధూర ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం, "వాళ్ళు చిన్నపిల్లలా ఏంటా? వాళ్ళే పొద్దుపోయింది కదా వచ్చేస్తారులే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, "గొడుగు లేకుండా గుడికి కూడా పంపించేదాన్ని కాదు నేను. అలాంటిది ఇప్పుడు ఎక్కడెక్కడికో తిరుగుతుంది. వాడిని పెళ్లి చేసుకొని తన జీవితం ఇలా పాడు చేసేసుకుంది" అని చెప్పేసైతే అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం తనకి నచ్చజెప్పి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో విజయమ్మ చంటిని అలాగే సింధూరాని ఇంటికి తీసుకొని వచ్చి, "ఆ చంచలమ్మ చూడు ఎలాంటి శిక్ష వేసిందో చంటికి, ఎలాగైనా సరే ఆ చంచలమ్మకు చాలా గట్టిగానే బుద్ధి చెప్పాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అలాగే సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విజయమ్మ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం, "నేను చెప్పినట్లుగా మీరు చేస్తే ఆ చంచలమ్మకు బాగా బుద్ధి చెప్పొచ్చు మనం" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి, సింధూర వాళ్ళు అయితే, "ఏంటి ఈవిడ ఎలా మాట్లాడుతుంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం, "తనకి బుద్ధి చెప్పాలి అంటే నేను చెప్పిన విధంగా మీరు చెయ్యండి. అప్పుడు చంచలమ్మకు చాలా గట్టిగానే బుద్ధి చెప్పొచ్చు మనం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా లేచి, "ఆపండి విజయమ్మ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అత్తమ్మ ఏదో చేసిందని మా అత్తమ్మని ఇప్పుడు రోడ్డు మీదకి తీసుకొని రమ్మంటున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారు? మా అత్తమ్మ నాకు ఎటువంటిదయ్యో నాకు తెలుసు" అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్